స్థానిక సంస్థలు 42% వాళ్ళు ఇవ్వాల్సిన అంత అవసరం లేదు. మేము 50%కి వెళ్తాం. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటాననే దాంట్లో నేను ఖాన్ అని చెప్తాను. రాహుల్ ఖాన్ కాకపోతే ఎవరైతారండి? కాంగ్రెస్ పార్టీకి పరువు పోయే టైంలో ఈ నవీన్ యాదవ్ దొరికింది క్యాండిడేట్. గెలిచేది ఎవరైనా, ఓడేది మాత్రం టీఆర్ఎస్. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ ప్రచారాన్ని రావాలి. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తాడు కావచ్చు. ఇవాళ కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయనే కేంద్రంలో వచ్చి బలాబలాలను తీసుకొస్తాడు. కేటీఆర్ మా పూజ కక్కెర్రాను పువ్వు అన్నాడు, కానీ కారు పంచర్ అయినది. పూజ కక్కెర్రాను పువ్వు అయితేనే 18 రాష్ట్రాలలో పరిపాలన చేస్తాను 3 సార్లు ప్రధానమంత్రి అవుతాడా? ఈటల రాజేందర్ రేపు కాబోయే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వెల్కమ్ టు పల్లవి టీవీ. చూస్తున్నాం మనం రాష్ట్రంలో వర్తమాన రాజకీయాలని మనకు తెలిసినవే. అయితే బీసీ ఉద్యమం, బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీ ఉద్యమం వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. ఎవరి వారుగా జేఏసీలు ఏర్పడి కార్యాచరణ ప్రకటిస్తున్న సందర్భం ఉంది. అట్లాగే పొలిటికల్గా చూసినట్లయితే జూబ్లీహిల్స్ మీద అన్ని పార్టీల ఫోకస్ మొత్తం జూబ్లీహిల్స్ మీద ఉంది. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల విజయం సాధించడమే లక్ష్యంగా అందరూ హోరాహోరీగా పోరాడుతున్న పరిస్థితి. అటు కేసీఆర్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ కూడా ఖరారైనట్టు తెలుస్తూ ఉన్నది. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కావచ్చు, లేకుంటే ఇంకెవరైనా ప్రముఖులు, కేంద్ర ప్రముఖులు కూడా వచ్చి ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇట్లాంటి రాష్ట్రంలో వర్తమాన రాజకీయ పరిస్థితులపై మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కేసీఆర్ ఆప్తమిత్రుడు కన్నెబైన రాజయ్య యాదవ్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఏంటి సార్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? బీసీ ఉద్యమం ఒకవైపు, అట్లాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అటు స్థానిక సంస్థలు ఏమో కోర్టుల దగ్గర ఆగిపోయినాయి. ఒకటే, స్థానిక సంస్థలు 42% వాళ్ళు ఇవ్వాల్సిన అంత అవసరం లేదు. మేము 50%కి వెళ్తాను స్థానిక సంస్థలలో. ఎందుకంటే రెడ్లు, రావులు వీళ్ళందరూ బస్తీలో పరిమితమైనలు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఉన్నా లేకున్నా ఒక్కటే. ఇవాళ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తాం, బీసీలను ఉద్ధరిస్తాం అనే పార్టీ ఎవడైతే ఉంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ ఖాన్ తోటి బిల్లు పెట్టి అనాలి. రాహుల్ ఖాన్ తోటి ఆయనతో బిల్లు పెట్టియాలి. ఎక్కడ? చట్టసభలలో సీట్లు బీసీలకు కావాలని. ఎందుకంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల కోసం మేము ఎదురు చూస్తలేం. చట్టసభలలో మాకు సీట్లు కావాలి. దానికోసం మీరు ఏ ఉద్యమైనా ఏ ఉద్యమకారుడైనా, ఏ పార్టీ అయినా గట్ల ఆ విధంగా పనిచేయాలి తప్ప మేమేదో స్థానిక సంస్థలు మేము 50%కి వెళ్తాను. ఎవరు లేడు అక్కడ. మేము తప్ప ఎవరు లేడు. గ్రామాలలో బీసీలు తప్ప ఎవరు లేరు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు తప్ప ఎవరు లేరు. కాబట్టి గ్రామ పంచాయతీల కోసం మాకు అవసరం లేదు. మాకు చట్టసభలలో సీట్లు కావాలి. దానికోసం మేము పోరాడతాం. రాహుల్ ఖాన్ అని సంబోధించారు. ఖాన్ అంటే ఆయన రాహుల్ ఖానే కదా. రాహుల్ గాంధీ ఎట్లయితాడు? గాంధీకున్న వాళ్ళకేం సంబంధం? ఇందిరాగాంధీకి ఏం సంబంధం? గాంధీకున్న వాళ్ళకేం సంబంధం? ఇందిరాగాంధీ ఒక ఫిరోజ్ ఖాన్ను చేసుకున్నది. తండ్రి వంశం అన్నమయాలే. ఆమె ఇందిరా నెహ్రూ కావాలి, లేకపోతే ఇందిరా ఖాన్ అన్న కావాలి. ఇందిరా నెహ్రూ కావాలి. గాంధీ ఎందుకు పెట్టుకున్నాడో మోసం. గాంధీ గుజరాత్ ఆయన గంధం అమ్మేతోడు కాబట్టి గాంధీ అయింది. ఆయనకున్న వీళ్ళకేం సంబంధం లేదు. ఆయన కాశ్మీర్ బ్రాహ్మణుడు, వీళ్ళ తండ్రి. ఆయనే గుజరాత్ కోమటి. వాళ్ళకున్న వీళ్ళకేం సంబంధం? ఇప్పుడు గాంధీ కొడుకు ఇందిరాగాంధీని ఇస్తే పేరు పెట్టుకుంటే తప్పలేదు. గాంధీ కొడుకు కాదు కదా. ఆయన ఫిరోజ్ ఖాన్ అన్న కావాలి ఆమె. అందుకనే నేను ఖచ్చితంగా వీళ్ళు మోసం చేస్తాను, గాంధీ పేరును చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటాననే దాంట్లో నేను ఖాన్ అని చెప్తాను. రాహుల్ ఖాన్ కాకపోతే ఎవరైతారండి? ఆయన తల్లి ఇటలీ, ఆయన తండ్రి ఇండియా. ఆమె కూడా గాంధీనా? ఆమెకున్న గాంధీకి ఏం సంబంధం? అందుకనే ఆమె కొడుకు కాబట్టి నేను ఖాన్ అంటాను. ఆయనకు దమ్ము ఉంటే, ఆయనకు ధైర్యం ఉంటే చట్టసభలలో బిల్లు పెట్టాలి. అది ఎమ్మెల్యేల కోసం పెట్టాలి. అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గరికి వద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీరు చూస్తూ ఉన్నారు. 3 పార్టీలు ప్రధానంగా హోరాహోరి తలపడతా ఉన్నాయి. ఏ పార్టీ అభ్యర్థికి ఇందులో విజయం సాధించే అవకాశం ఉంది? అది ఎంత శాతం? కాంగ్రెస్ పార్టీకి పరువు పోయే టైంలో ఈ నవీన్ యాదవ్ దొరికింది క్యాండిడేట్గా. దానికి కారణం ఏంటంటే వీళ్ళకు కేసీఆర్ వ్యతిరేకత మీద వీళ్ళు ఎలక్ట్ అయినలు తప్ప వీళ్ళకు అవకాశం లేకుండే. అన్నో కానీ కేసీఆర్ రావద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీని రేవు తిప్పుకున్నాడు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ అవసరాలను కనిపెట్టి ఆయన ముఖ్యమంత్రి. ఆయనది కాంగ్రెస్ పార్టీ కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయింది. కాబట్టి 14 ఏళ్ళ ఉద్యమం, 10 సంవత్సరాల రాజ్యం ఆయన ఎంబడి ఉన్నారు. కానీ ఈయన మోసపోయింది. ఆయన ఎంబడి ఉన్నారు,
ఈయనకి 20 నెలలకే మోసపోయింది 20 నెలలకే కాంగ్రెస్ పార్టీ ఎడలు మోసపోయిన వీళ్ళకు ఈ హవాలా ఏదైతే ఈ బీసీ హవా ఉన్నదో ఇవాళ నవీన్ యాదవ్ క్యాండిడేట్ దొరకడం వీళ్ళ అదృష్టం. పోతే ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోవడం కాంగ్రెస్ పార్టీకి అదృష్టం. ఎంఐఎం వాళ్ళు బీజేపీ ఓటేయారు కాబట్టి కొంతమంది బీసీలు కొంతమంది ముస్లిమ్స్ ఈయనకు ఓట్లేసే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే అవకాశం. మాకు హిందూ పోలరైజేషన్ అయ్యి మాకు ఓట్లు పడే అవకాశం ఉంది. మాకు ముస్లింలు ఓటు వేయరు కాబట్టి మాకు హిందూ పోలరైజేషన్ అవుతుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ దాని పేరు బీఆర్ఎస్ పార్టీ ఏ పోలరైజేషన్ కూడా దానికి కాదు. కాబట్టి 2 పార్టీల మట్టునే యుద్ధం ఉంటుంది. 2 పార్టీలలో గెలిచేది ఎవరైనా ఓడేది మాత్రం టీఆర్ఎస్. ఓడిపోయిన తెల్లారి టీఆర్ఎస్ తప్ప ఉండదు, అడ్రస్ ఉండదు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ స్వయంగా దిగి ప్రచారంలో పాల్గొంటున్నారు. కేసీఆర్ ప్రచారంతో ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో మారే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఛాలెంజ్ ఏంటంటే కేసీఆర్ ప్రచారానికి రాడు. దమ్ము ధైర్యం ఉంటే రమ్మను. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ ప్రచారానికి రావాలి. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తాడు కావచ్చు. ఇవాళ కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయనే కేంద్రంలో నుంచి బలాబలాలను తీసుకొస్తాడు, ఆయన కూడా మోహరిస్తాడు. ఇద్దరి మధ్యనే లడాయి ఉంటాడు తప్ప మూడో వ్యక్తి రాడు. కేసీఆర్ రాడు. నేను గ్యారంటీ చెప్తాను, కేసీఆర్ రాడు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, రోజు చేరికలు చేర్చుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఈరోజు ఆటో కార్మికులు కావచ్చు, వీళ్ళంతా అదేమన్నా పనిచేసే అవకాశం ఉందా? ఇంత మాత్రం పనిచేయదు. అది కేటీఆర్ మా పూజ కక్కెర్రాను పువ్వు అన్నాడు, కానీ కారు పంచర్ అయి ఉన్నది. పూజ కక్కెర్రాను పువ్వు అయితేనే 18 రాష్ట్రాలలో పరిపాలన చేస్తాంది, 3 సార్లు ప్రధానమంత్రి అవుతాడా? కాబట్టి పూజ కక్కెర్రాను కాదు, కారు పంచర్ అయి ఉన్నది. కాబట్టి ఇక మీ జీవితమే పంచర్, ఇక మళ్ళీ మీ జీవితం పొడిగిచ్చేది లేదు. ఒకవేళ ఇక్కడ కనుక ఓటమి చవి చూడాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములు, అసెంబ్లీలో అధికారం కోల్పోయింది, పార్లమెంట్లో 0 సీట్లు, దాని తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక చేయి జారింది, ఇప్పుడు జూబ్లీహిల్స్ చేయి జారింది. ఆ మధ్యలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే అభ్యర్థినే పెట్టలేదు. ఇక పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీ పరిస్థితి 0. పార్టీ ఇంకా కోలుకునేది లేదు. ఆ పార్టీ సంపాదించుకున్న పైసలను కాపాడుకుంటే చాలు, అంతకంటే ఎక్కువ లేదు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు కవిత గురించి కానీ లేకపోతే కేటీఆర్ గురించి కానీ వాళ్ళు కేసీఆర్ సంతానం కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాను. కేసీఆర్ సంతానం కాకపోతే వాళ్ళ గురించి అంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రచార మాధ్యమాలు కూడా వాళ్ళకు కొద్దిగా ఇచ్చేదానికంటే ఎక్కువనే వాల్యూ ఇస్తానే అని నా ఉద్దేశం. అయితే కవిత కోటర నుంచి నిన్న ఒక లీక్ వచ్చింది. కవిత అప్డేట్స్ అనే ట్విట్టర్లో ఒక కోళ్ళ ఫారంకి సంబంధించిన ఓనరు కమలం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి పోబోతున్నారు ఎన్నికల ముందు అనేది ఒక లీకు. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉన్నదా? ఎంత మాత్రం లేదు. కోళ్ళ ఫారం మూడనంటే అర్థమైంది. ఈటల రాజేందర్ రేపు కాబోయే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాబోయే రోజులలో ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. బీసీ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి, అంతే. వీళ్ళు పగటి కళలు కనడు మర్చిపోతే మంచిది. ఇది మొత్తానికి తాజా వర్తమాన పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అటు బీసీ రిజర్వేషన్లు కావచ్చు, అన్ని అంశాల మీద రాజయ్య విశ్లేషణ. ఇది కెమెరామెన్ శ్రీకాంత్తో కరుణాకర్.